వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సమస్త గూడూరు గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఆంజనేయ స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో భక్తాంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు నవగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు మొదటి రోజు ప్రారంభమైనవి. ఈరోజు గౌరీ గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, యాగశాల ప్రవేశము, ఆవాహిత మండపారాధన, అగ్ని ప్రతిష్ట ఇత్యాది హోమాది కార్యక్రమములు మరియు విగ్రహాలకు జలాదివాసం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఇటు కార్యక్రమాన్ని తిలగించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. ఆ యొక్క భక్తాంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ సమస్త గ్రామ ప్రజలపై ఉండాలని చెప్పి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి. ఉదయము కార్యక్రమాలు ఆవాహిత మండపారాధన జరుగుతుంది. అదేవిధంగా విగ్రహాలకు ధాన్యాదివాసము అంటే విగ్రహాలను పూర్తిగా ధాన్యంలో కప్పి ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత సాయంకాలము విగ్రహాలను పుష్పాలతో ఫలాలతో పూర్తిగా నింపి ఉంచడం జరుగుతుంది. ఆ తదుపరి రోజున సోమవారం రోజున ఉదయం 8:05 సుముహూర్త కాలమున విగ్రహ ప్రతిష్ట మరియు స్థిర యంత్ర ప్రతిష్ట జరపబడును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని తెలుపుచున్నాము. జై శ్రీరామ్. ఈరోజు నుండి గూడూరు గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా ఉదయం విగ్రహదాతల ఇంటి నుండి ఊరేగింపుగా పూజలు ముగించుకొని ఊరేగింపుగా గ్రామ దేవాలయాల దగ్గరికి ఊరేగింపుగా బయలుదేరడం జరిగింది భక్తులందరూ. ఇప్పుడు ఇక్కడ యాగశాల వద్ద గణపతి హోమం జరిగి హోమాలు ప్రారంభం కావడం జరిగింది. సాయంత్రానికి ఊరేగింపు విగ్రహాలు గుడికి చేరుతాయి. జలవాసం జరుగుతుంది ఈరోజు. రేపు ధాన్యవాసం, పుష్పవాసం రేపు జరుగును. ఎల్లుండి ధ్వజస్తంభం, నవగ్రహ ప్రతిష్టాపన, మూల విరాట్ ప్రతిష్టాపన, సీతారాముల విగ్రహాల ప్రతిష్టాపన జరుగును. కాబట్టి భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయగలరని నా యొక్క మనవి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.